ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయే వీడియో ధనయోగాలు చంద్రుని వల్ల కూడా కలిగి ఉంటాయి. అంటే అందరికీ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి. అట్లాగే చంద్రుడు కూడా క్షీణచంద్రుడు కాకుండా సంపూర్ణ చంద్రుడు అయితే మంచిగా ధనయోగాలు ఎక్కువ ఉంటాయి. క్షీణచంద్రుడు అయితే కొంచెం అటు ఇటుగా ధనయోగాలు ఉంటాయి. ఉండడం అనేది కరెక్ట్. అయితే అయితే చంద్రుడు ఎలాగుంటే ధనయోగాలు ఉంటాయి అన్నది ఇక్కడ తెలుసుకోవాలి. మరి చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడండి. గ్రహాలకు రాణి అయిన చంద్రుడు కారకత్వం 4వ భావం, అంటే చతుర్థ స్థానం 4వ భావం, మాతృస్థానం. చంద్రుడు ఉచ్చ పొందే స్థానం వృషభ రాశి, కాలపురుష కుండలి చక్రంలో. మరి అది ధనస్థానమే. అందుకే చంద్రుడి వల్ల ధనయోగాలు 100% ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇందులో రోహిణి నక్షత్రం ఉంది. అత్యంత ప్రియమైన భార్య ఈవిడ. ఈ నక్షత్రం కూడా 4వ నక్షత్రం అయ్యింది. మరి ఇప్పుడు మీ జాతకంలో చంద్రుణ్ణి ఏదైనా గ్రహాలు చూస్తూ ఉన్నాయా చూడండి. అంటే ఏదైనా అంటే రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని. మరి రవి చూడాలంటే ఎట్లాగా? రవి చంద్రుడు ఒకరికొకరు చూసుకుంటారు, సమసప్తకం. అప్పుడే రవి అంటే పూర్ణిమ తిథి ఇది. అందుకే పూర్ణిమ తిథి పుట్టిన వారికి సంపూర్ణంగా ధనం అనేది ఉంటుంది. అయితే ఈ రవిచంద్రులు చూసుకున్నప్పుడు రవి మీ లగ్నంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మీ లగ్నంలో రవి ఉండాలి. సప్తమంలో చంద్రుడు ఉండాలి. అప్పుడే మీ జాతకానికి సంపూర్ణ ధనయోగాలు ఉంటాయి. ఎందుకు అంటే రవి గ్రహానికి లగ్నకారకం. అంటే లగ్నంలో రవి ఉన్న వాళ్ళకి సప్తమంలో చంద్రుడు ఉంటేనే ధనయోగాలు ఉంటాయి. ఇంకా గురుగ్రహం ఏ భావాలకు కారకుడు? 2, 5, 9, 11. మీ జాతక చక్రంలో ద్వితీయంలో కానీ పంచమ భాగ్య లాభస్థానంలో కానీ గురుగ్రహం ఉండి, మీ జన్మజాతక చక్రం తీసుకోండి, ఉండి ఈ గురుడు చంద్రుణ్ణి చూస్తూ ఉండాలి. అప్పుడు ధనయోగాలు ఉంటాయి. అంటే ధనయోగాలు అంటే ఎప్పుడు ఉంటాయండి? వీరికి జీవితాంతం ధనం అనేది ఏదొక విధంగా అందుతూ ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. ఇలా ఉన్నప్పుడు ఒక జన్మజాతక చక్రం తీసుకుందాం. ఇలా ఉన్నప్పుడు చంద్రుణ్ణి గురుగ్రహం 2, 5, 9, 11 స్థానాల్లో ఉండి చంద్రుణ్ణి చూస్తూ, చంద్రుడి కారకత్వం 4 కాబట్టి చంద్రుడి నుంచి 4వ భావంలో ఏ గ్రహం ఉన్నా, అది రాహుకేతువులైనా ఏ గ్రహం ఉన్నా 100% ఆ గ్రహ దశలో కూడా ధనయోగాలు ఉంటాయి. ఆ గ్రహం నీచ పట్టినప్పటికీ కూడా. గురుగ్రహం మీ జన్మజాతక చక్రంలో 2, 5, 9, 11లో ఉండి చంద్రుడిని చూస్తూ ఉంది. ఓకే, చూస్తున్నప్పుడు చంద్రుడి నుండి 4వ భావంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహం దశలో కూడా ధనయోగాలు 100% ఉండి తీరుతాయి. ఆ గ్రహం యొక్క దశలో 100% ఉండి తీరుతాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్టు రవి ఉన్నారు. తులా లగ్న జాతకులు రవి బుధులు లగ్నంలో ఉన్నారు. కుజ చంద్రులు సప్తమంలో ఉన్నారు. అంటే
చంద్రుడు రవి చూసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ కుజుడు ద్వితీయాధిపతి, కుజగ్రహం ద్వితీయాధిపతి, వృశ్చికం కదా, మేషం సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి. కుజుడిని కూడా రవి చూస్తున్నట్లే. ఓకే, చూసినప్పటికీ ఇక్కడ చంద్రుడు ఉన్నారు కాబట్టి, చంద్రుడు రవి చూస్తున్నారు కాబట్టి రవి మహర్దశలో ధనయోగాలు ఉంటాయి. రవి మహర్దశలో ధనయోగాలు ఉంటాయి. రవి ఉన్న రాశ్యాధిపతి శుక్ర మహర్దశలో ధనయోగాలు ఉంటాయి. ఓకే, చంద్రుడు కుజుడు కుజ మహర్దశలో ధనయోగాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చంద్రుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి చంద్రుడి నుంచి 1, 2, 3, 4 4వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహ దశ కూడా యోగిస్తుంది. ఓకే, ఇంకా రవి అయిపోయారు. ఇంకొకటి తీసుకుందాం. రవి తర్వాత ఎవరు రాశాను? కుజగ్రహం రాశాను కదా. మీ జన్మజాతక చక్రంలో వృశ్చిక లగ్నమే తీసుకుందాం. కుజుడు 3వ స్థానంలో ఉన్నారు, లగ్నాధిపతి కారక ప్లేస్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఈ కుజుడు చంద్రుడిని చూడాలి. అప్పుడు చంద్రుడిని చూడాలంటే కుజుడికి 4, 3వ దృష్టి, 1వ దృష్టి, 4వ దృష్టి పడుతుంది. అంటే 3 దృష్టిలు కదా. అందులో 4, 7 అన్నది ఎవరికైనా సమసప్తకం, 8 అంటే కుజుడు 1, 2, 3, 4 అంటే చంద్రుడు మేషరాశిలో మీరు జన్మించాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7 కర్కాటక రాశిలో చంద్రుడు ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7 వీరిద్దరూ సమసప్తక దృష్టి. ఓకే, అష్టమం సింహరాశిలో చంద్రుడు ఉండాలి. ఇక్కడ కారకా ప్లేస్లో కుజగ్రహం ఉన్నారు, లగ్నాధిపతి అయి ఉన్నారు, చంద్రుడిని చూస్తూ ఉన్నారు. 100% ధనయోగాలు ఉంటాయి. అంటే కుజ మహర్దశలో ధనయోగాలు, చంద్ర మహర్దశలో ధనయోగాలు, రవి మహర్దశలో ధనయోగాలు ఉంటాయి. అట్లాగే రవి నక్షత్రంలో గ్రహాలు ఉంటాయి ధనయోగాలు, చంద్రుడి నక్షత్రంలో ధనయోగాలు, తర్వాత కుజుడు నక్షత్రంలో గ్రహాలు ఉంటే అప్పుడు ధనయోగాలు ఉంటాయి. ఇట్లా తీసుకోండి. మళ్ళీ బుధగ్రహం, బుధుడు ఎక్కడ ఉండాలి మరి? ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. బుధగ్రహం ఇదే తులాలగ్న జాతకులు. బుధుడు చంద్రుడి ఇంట్లో ఉన్నారంటే బుధగ్రహం చంద్రుడి ఇంట్లో ఉన్నారు. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దశమంలో బుధగ్రహం ఉన్నారు. అంటే బుధుడు తన కారక ప్లేస్లో ఉన్నారు. ఓకే, బుధుడు తన కారక ప్లేస్లో ఉన్నప్పుడు చంద్రుడు ఎక్కడ ఉండాలి? మళ్ళీ చంద్రుడు బుధుడు సమసప్తకమే అవుతుంది. లేదు చంద్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు కలిసి, అప్పుడు ధనయోగాలు ఉంటాయి. లేదు ఈ చంద్రుడు మకర రాశిలో ఉన్నారు, సమసప్తక దృష్టి, అప్పుడు ధనయోగాలు ఉంటాయి. అంటే చంద్రుడు మకర రాశిలో ఉన్నారు కాబట్టి శని మహర్దశలో ధనయోగాలు ఉంటాయి, చంద్ర మహర్దశలో ధనయోగాలు ఉంటాయి. బుధుడు అయిపోయాడు. శుక్రుడిని చూద్దాం. ఇదే తులాలగ్న జాతకులు. శుక్రుడు సప్తమంలో ఉన్నారు, అంటే తన కారక ప్లేస్లో ఉన్నారు. అప్పుడు చంద్రుడు ఎక్కడ ఉండాలి? లగ్నంలో ఉండాలి. ఎందుకు? శుక్రునికి ఒకే దృష్టి ఉంది కాబట్టి ఇది సమసప్తక దృష్టి అవుతుంది. అంటే తులారాశి జాతకులు, తులాలగ్న జాతకులు అయ్యి శుక్రుడు సప్తమంలో ఉంటే అప్పుడు కుజ మహర్దశలో ధనయోగాలు ఉంటాయి, శుక్ర మహర్దశలో ధనయోగాలు ఉంటాయి. ఓకే, ఇంకా శుక్రుడు అయిపోయారు, గురుడు గ్రహం అయిపోయారు, బుధుడు అయిపోయారు, రవి అయిపోయారు, కుజుడు అయిపోయారు. ఇంకెవరున్నారు? శని భగవానుడు. మీన లగ్న జాతకులు. శని కుంభంలో ఉన్నారు, అంటే వ్యయస్థితి. శని తన కారక ప్లేస్లో ఉన్నారు. శనికి 3 దృష్టిలు ఉంటాయి. అప్పుడు చంద్రుడు మేషరాశిలో ఉండాలి, చంద్రుడు సింహరాశిలో ఉండాలి, చంద్రుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వృశ్చిక రాశిలో ఉండాలి.
100% ధనయోగాలు ఉంటాయి. చంద్రుడు నీచ పట్టినప్పటికీ ధనయోగాలు అనేది ఇవ్వడం ఖాయం. ఎందుకు? ఆ గ్రహం తన కారక ప్లేస్లో బలం పొంది ఉంది కాబట్టి 100% ధనయోగాలు అందిస్తారు. ఓకే. ఇది మరి ఇదే శని భగవానుడు అష్టమంలో ఉన్నారు ఎవరికైనా, కర్కాటక లగ్న జాతకులు 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 కుంభంలో శని భగవానుడు ఉన్నారు. ఓకే, కర్కాటక లగ్న జాతకులు కుంభంలో శని భగవానుడు ఉన్నారు. అష్టమంలో 1 2 ఇదే కుజుడు, ఇదే చంద్రుడు మేషరాశి వారు అవ్వాలి, సింహరాశి వారు అవ్వాలి, వృశ్చిక రాశి వారు అవ్వాలి. అయినప్పుడు ఆయా దశల్లో ధనయోగాలు ఉంటాయి. ఇలా మీ జన్మజాతక చక్రంలో ఉన్నదేమో చూడండి. ధనయోగాలు అంటే ఆ దశలు వచ్చినప్పుడు ఉంటుంది, చంద్ర దశలోని ఉంటాయి. ఇలాంటి వాళ్ళు నిరంతరం జీవించినంత వరకు ఏదో ఒక వృత్తి వ్యాపారము చేసి సంపాదిస్తారు 100%. ఎందుకు? ఒక గ్రహం తన కారక ప్లేస్లో బలంగా ఉండి చంద్రుడిని చూడటం వల్ల చంద్రుడికి బలం కలుగుతుంది. చంద్రుడు ఎందుకు అంటే చంద్రగ్రహం మనోకారకుడు. అంటే మనస్సు. చంద్రబలం ఉన్న వాళ్ళు 100% అన్ని పనుల్లో విజయాలు మాత్రం సాధిస్తారు. అందుకే ప్రతి ఒక్కరికి చంద్రబలం చాలా అవసరం అండి. మీ పిల్లలు చంద్రబలం లేకుండా ఉంటే మాత్రం ప్రతి ఒక్క తల్లి చేయాల్సిన పని రోజు, మరి ధనం లేదండి మీరు చెప్పేది అంటే, రోజు మీ పాదాలకి నమస్కరించమని చెప్పండి మీ పిల్లల్ని. అట్లాగే అన్నీ బాగున్నాయి మాకంటే వెండి గ్లాసుతో పాలు ఇవ్వండి రోజు మీ చేతితో మీ పిల్లలకి. అట్లాగే ఈ రెమెడీ అన్నది చంద్రుడు అనే కాన్సెప్ట్ రాగానే నేను ఈ రెమెడీస్ మాత్రం అందరికీ చెప్తాను. పౌర్ణమి రోజు చంద్రునికి పాలు నైవేద్యం చేసి ఆ పాలు ఇంట్లో అందరూ తాగితే మంచిదండి. ఎందుకంటే అందరికీ మనోబలం చాలా అవసరం. మన కారకుడు చంద్రుడు కాబట్టి ఇది చాలా గొప్ప రెమెడీ అండి. ఎందుకంటే పౌర్ణమి రోజు చంద్రగ్రహం షోడశ కళలతో ఉంటారు ఆయన. అందుచేత చంద్రబలం చాలా అవసరం. మీరు చంద్రుడిని పూజిస్తే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. చూడండి, ఎవరైనా శుక్రవారం పూజించమని చెప్తారు లక్ష్మీదేవిని. సోమవారం లక్ష్మీదేవి ఆరాధన శ్రీ సూక్తంతో చేసుకోండి. శ్రీ సూక్తంతో లక్ష్మీదేవి ఆరాధన చేసి చూడండి. శ్రీ సూక్తం రాదు, చదవలేము అన్నప్పుడు ఆడియో పెట్టుకునైనా సరే లక్ష్మీదేవికి సోమవారం రోజు పాల అభిషేకం చెయ్యండి. చేస్తే అతి తొందరగా చంద్రప్రసన్నం అవుతుంది. మరి ఇలా చేసుకున్నట్లయితే 100% మీకు ధనయోగాలు అనేది ఉంటాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.